I'm audible. సాక్షి టీవీ ప్రేక్షకులకి ఐ కెన్ హియర్ యూ అండి. హోప్ ఐఎమ్ ఆడిబుల్ యాజ్ వెల్. సాక్షి టీవీ ప్రేక్షకులకి మీకు వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇట్స్ ఎ వెరీ ఫార్చునేట్ న్యూస్ టు హియర్ దట్ షీ హ్యాస్ ల్యాండెడ్ వెరీ సేఫ్లీ అండ్ హెల్త్ రిపోర్ట్స్ కూడా యాజ్ ఆఫ్ కరెంట్ నౌ దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ దెన్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అండి. సో ఈ ల్యాండ్ అయిన తర్వాత మనకి ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫస్ట్ 60 minutes అనేది బాగా క్రూషియల్ అండి. సో ఈ ఫస్ట్ 60 minutesలో సడన్ చేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ప్రెషర్స్ వల్ల కొంచెం ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లాంటివి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని యాంటిసిపేట్ చేస్తున్నారు. సో ఈ ఆర్థోస్టాటిక్ హైపర్ టెన్షన్ గురించి తర్వాత కార్డియోపల్మరీ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఫస్ట్ 60 minutesలోనే ఎరిథ్మియాస్ కానీ లేదా సడన్ చేంజ్ ఆఫ్ ప్రెషర్స్ వల్ల హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడడం కానీ లేదా లంగ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఫస్ట్ 60 minutesలో దే ఆర్ గోనా చెక్ దేర్ హార్ట్ రేట్. తర్వాత ఈసీజీ ఒకటి తీస్తారండి. పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. డిఎల్సిఓ టెస్టింగ్ ఒకటి ఉంటుందండి, డిఎల్సిఓ టెస్టింగ్ చేస్తారు. అలాగే మెథైల్ కోలిన్ ఛాలెంజ్ టెస్టింగ్ అని ఉంటాయండి. సో ఇవేంటంటే వాళ్ళ లంగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి బెటర్ పిక్చర్ ఇస్తుందండి. ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉంటే కనుక ఎర్లీ ఇంటర్వెన్షన్కి కానీ లేదా ఎర్లీ ఏమన్నా ప్రొసీజర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇలాగే వీళ్ళల్లో ఇంకో యాంటిసిపేట్ చేస్తున్న కాంప్లికేషన్ ఏంటంటే విజన్ చేంజెస్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి ఎక్కువ యాంటిసిపేట్ చేస్తున్నారండి. సో శాన్స్ నిన్న మనం డిస్కస్ చేసినట్టు శాన్స్ లాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత వెస్టిబులర్ ఫంక్షన్ బాగానే ఉందా లేదా, తర్వాత ఏబీజీ ఒకటి బాగానే ఉందా లేదా అని చూస్తారండి. అలాగే వీడికి కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పటికి మనకి ల్యాండ్ అయిన తర్వాత విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక ఆవిడ కొంచెం బాగా తిన్నయ్యారండి. సో మజిల్ లాస్ అనేది బాగా జరుగుతుంది. సో ఈ మజిల్ లాస్ కౌంట్రాక్ట్ చేయడానికి ఈ నాసా వాళ్ళు ఒక 45 days ఎక్స్క్లూజివ్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్పెషల్గా స్టార్ట్ చేశారండి. సో దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు 2015-2016లో కెల్లీ అండ్ దెన్ కెల్లీ స్కాట్ అనే ఆయన వాళ్ళ ట్విన్ బ్రదర్ మ్యాట్ కెల్లీ, వీళ్ళిద్దరూ ట్విన్ బ్రదర్స్ అండి. సో కెల్లీ స్కాట్ని వీళ్ళు స్పేస్ ప్రోగ్రామ్ మీద పంపించి 340 days స్పేస్ స్టేషన్లో ఉన్నారండి ఆయన. వేరాజ్ మ్యాట్ అనే ఆయనేమో కింద ఎర్త్లోనే ఆయన కంట్రోల్ స్టడీగా తీసుకుని ఒక స్టడీ చేశారండి 2015లోనే. సో వీళ్ళల్లో వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక ఇమ్యూనిటీ స్టేటస్ అయితే మాత్రం ఇద్దరికి ఈక్వల్గానే ఉంది. అంటే మనం స్పేస్లో వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేసినా ఎర్త్లో వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేసినా దానికి ఈక్వల్ రెస్పాన్స్ అనేది ఉంది. కొన్ని రేడియేషన్ వల్ల కొన్ని డిఎన్ఏ చేంజెస్ ఇవన్నీ జరగడం జరిగింది. కొంచెం క్యాటరాక్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది ఆయనకి. సో ఆ క్యాటరాక్ట్ ప్రాబ్లం ఒకటి అబ్జర్వ్ చేశారు, దాని తప్ప ఇంకా మేజర్ కాంప్లికేషన్స్ ఏం కనపట్లేదండి. సో మనం మోస్ట్ ప్రాబబ్లీ సునీత విలియమ్స్ గారి కేసు నాకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ బాడీస్ వేరుగా ఉంటాయి కదా, అది గ్రావిటేషనల్ ఫోర్స్కి కానివ్వండి లేకపోతే వీటిలో మెడికల్గా కూడా ఉన్న చేంజెస్ కూడా వేరేగా ఉంటాయా? ది హార్మోన్స్ ఎఫెక్ట్ ఆన్ ఫీమేల్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఎలా చూస్తారండి? ఫార్చునేట్లీ సునీత విలియమ్స్ గారు ద ఫస్ట్ ఉమెన్ టు స్టే దిస్ లాంగ్ అండి. లైక్ ప్రీవియస్ ఉమెన్ ఎవరు ఎంత లాంగ్ స్టే చేయలేదు. సో నాసా వాళ్ళు కూడా దీని మీద ఇంకా హెల్త్ రిపోర్ట్స్, హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 1 or 2 daysలో దీని మీద మనకి బెటర్ ఇన్ఫర్మేషన్ రావచ్చండి. బట్ ప్రీ ఎవాల్యుయేషన్ టెస్టింగ్ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే షీఈస్ డూయింగ్ వెల్ అండ్ గుడ్ అండి. ఓకే. అండ్ లిటరలీ బేబీ ఫీట్ అని చెప్తారు కదండి, చిన్నప్పుడు పిల్లలు ఏ రకంగా అయితే నడక నేర్చుకుంటారో వీళ్ళు తిరిగి మళ్ళీ అలాగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని. అండ్ హ్యాండ్, ఐ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఇది కూడా కొంతవరకు ఇంటాక్ట్గా ఉండదు, దేర్ విల్ బి చేంజెస్ అనేది అంటారు. హౌ ట్రూ ఇట్ ఈస్? నీలేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్.